ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దుర్వినియోగం ఏ మాత్రం ఆగట్లేదు. స్కిల్ స్కామ్ కేసు క్లోజ్ చేసుకున్నారు చంద్రబాబు. ఈ స్కిల్ స్కామ్ కేసులోనే చంద్రబాబు 53 రోజులు జైలుకి వెళ్ళారు. కేసు కొట్టేయించుకోవడానికి సిఐడి చేత కోర్టులో పిటిషన్ కూడా వేయించుకున్నారు ఆయన. చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కామ్ కేసు క్లోజ్ చేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సిఐడి పేర్కొనటం గమనార్హం. గతంలో స్కిల్ స్కామ్లో అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పింది కూడా సిఐడియే. స్కిల్ స్కామ్ కేసులో గతంలో ఈడీ విచారణ కూడా చేసింది. ఈ కేసులో పలువురి ఆస్తులు కూడా జప్తు చేశారు. ఎంత తీవ్రమైన కేసులో ఆధారాలు లేవని సిఐడి చెప్పడం విచిత్రంగా ఉందంటూ న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 35 మందిపై సిఐడి కేసు క్లోజ్ చేసింది. ఇప్పటికే తనపై ఉన్న పలు కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించేసుకున్నారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంటూ వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నిజంగా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని ఒక తంతుగా దీన్ని చూస్తున్నారు. అధికార దుర్వినియోగానికి ఇది ఒక పరాకాష్ట అంటున్నారు. ఏ రకమైన వెసులుబాటు ఉంటుంది? న్యాయ నిపుణులు సైతం విస్తుపోతున్న దీన్ని ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. సరే, నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ కేసుల విషయంలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. ఒక్క చంద్రబాబు అవినీతి కేసుల విషయంలోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది అటు న్యాయవాదుల్ని, న్యాయ నిపుణుల్ని, సామాన్య ప్రజలు సైతం ఇష్టపోయేలా చేస్తుంది. మరొక కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్నటువంటి కేసును తనే క్లోజ్ చేయించుకున్నారు. సిఐడి ద్వారా ఏసీబీ కోర్టులో ఏదో పిటిషన్ దాఖలు చేయించి ఆ క్లోజర్ పిటిషన్ దాఖలు చేసి ఆ కేసును కొట్టేసేలాగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆ కోర్టు ఏసీబీ కోర్టులో వేసినట్టు సిఐడి వేసినటువంటి తుది నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టు అయితే చట్టం ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఉందో దాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ స్కామ్, అతిపెద్ద స్కాము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ ఇచ్చేందుకు చేపట్టినటువంటి దీన్ని సుమారుగా 330 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కేసు ఇది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి. ఈడీ కూడా ఇందులో అవినీతి జరిగిందని, నిందితులకు సంబంధించినటువంటి పలువురు ఆస్తులు కూడా ఈడీ జప్తు చేసిన చంద్రబాబు జైల్లో ఉన్న కేసులోనే బెయిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ కేసులో చాలా మంది 37 మంది నిందితులున్నారు. వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళిచ్చినటువంటి పరిస్థితి. ఇంత తీవ్రమైనటువంటి కేసుని ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేవంటూ సిఐడి ఏసీబీ కోర్టులో నివేదిక ఇవ్వడం గతంలో చాలా తీవ్రమైన నేరం ఇది. అనేక ఆధారాలు, కొన్ని వేల పేజీల ఆధారాలు, వందల మంది సాక్షులు విచారించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పినటువంటి సిఐడి చేత ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ నివేదిక జారీ చేయించి చంద్రబాబు తన కేసును కొట్టించేసుకోవడం ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు తనపోయినటువంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కానీ, శాండ్ కేసుకు సంబంధించి కానీ, అమరావతి అసైన్ భూములు స్కామ్ కు సంబంధించిన కేసులన్నింటినీ కూడా ఇవే కారణాలతో ఇదే ప్రాసెస్ లో కొట్టేయించుకున్నారు. ఇప్పుడు తాజాగా స్కిల్ స్కామ్ కు సంబంధించి కూడా ఇదే తరహాను, ఇదే పందాను అనుసరించారు. వాస్తవానికి ఈ కేసులో ఏదో అటు ఫైబర్ నెట్ కేసు కొట్టేసేటప్పుడుగా ఆ కేసులో ఫైబర్ నెట్ కి సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన ఫిర్యాదు చేసినటువంటి గౌతమ్ రెడ్డికి సంబంధించి కూడా ఎటువంటి కన్సిడర్ చేయలేదు, అభిప్రాయాన్ని నోటీస్ ఇవ్వలేదు. ఇంకొక వైపు ఇప్పుడు ఈ కేసులో ఫిర్యాదు చేసింది కూడా కొండూరు అజయ్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గతంలో పనిచేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేశారు సిఐడికి. ఇప్పుడు కూడా ఆయనకి ఇంకొక వైపు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా సిఐడి ఇక్కడ క్లోజర్ పిటిషన్ ని దాఖలు చేసి ఈ కేసును క్లోజ్ చేయించిన పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. హరి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.